Welcome to D6. This is Professor Vinod Kumar. మనము టాపిక్లకు వెళ్ళే ముందు మీరు ఒకసారి మన ఛానల్ ఉద్యమ ఛానల్ ప్రజల కోసము ఇవాళ ఏర్పాటు చేసిన ఛానల్ అది నిజాయితీగా నిబద్ధతతో దక్షిణాది ఉద్యమం బహుజనుల యొక్క వాళ్ళ యొక్క సామాజిక న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం కొట్లాడుతున్న ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక ఇవాళ టాపిక్ విషయానికి వస్తే మనము బిల్లులో ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్ట విరుద్ధం. అది ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులో జరిగింది. తమిళనాడులో ఇవాళ గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ గారు ఆ రవి గారు ఆర్ఎన్ రవి ఆయనకు ఎట్లా ఉందంటే నేను ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రిని అనే పరిస్థితులలో ఉన్నాడు ఆయన. అసలు గవర్నర్ అనే పదవి అదే 6,000 లాంటిది. 6,000 లాంటి పదవి కేవలము అది ఈ గవర్నర్ పోస్ట్ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఏ మీడియేటర్ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంతేగాని ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మంత్రివర్గ నిర్ణయాలని ఇవాళ ధిక్కరించే అధికారం గవర్నర్కు లేదనే విషయాన్ని ఇవాళ గవర్నరు ఈ తీర్పుతోనైనా కనీసం గవర్నర్లు దేశంలో ఉన్న గవర్నర్లందరూ గ్రహించాలి. ఇవాళ అధికరణ 142 ప్రకారంగా ఎవరికైతే సీఎం గారు తిరిగి పంపారు, ఇవాళ తన విశేష అధికారాలు ఉపయోగించుకొని మళ్ళీ దాన్ని తిరిగి పంపినా కూడా ఆయన పంపకుండా 3 సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకొని రాష్ట్రపతికి పంపడం అంటే అది దురుద్దేశం కాకపోతే ఏంటి? మరి ఆయన రెండోసారి పంపినప్పటికీ కూడా తిరిగి ఆయన దగ్గర దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఎట్లయితే తెలంగాణలో స్పీకర్ కనుక ఏ నిర్ణయం తీసుకోకుండా దాదాపుగా 1.5 year నుండి వెయిట్ చేస్తున్నాడో అలాగే గవర్నర్ కూడా అంటే మొత్తం స్పీకర్ అంటే పూర్తిగా కంప్లీట్గా నాదే ఆధిపత్యం చెల్లుతుంది, అసెంబ్లీ అంటే నాది, నేనేం నిర్ణయిస్తే అది అనుకునే పరిస్థితి స్పీకర్ అనుకుంటున్నాడు. అది కాదు. అట్లాగే గవర్నర్ కూడా నేను నిర్ణయం తీసుకోకపోతే, రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోకపోతే అసలు తమిళనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి అనుకుంటే తప్పు, పొరపాటు. అది ప్రజాస్వామ్యాన్ని అపహాలు చేసినట్టు అవుతుంది. అది ప్రజాప్రభుత్వాలని ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాలని ఈ గవర్నర్ అపహాస్యం పాలు చేయడం. గవర్నర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎలక్టెడ్ బై ద పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డాయన, నామినేట్ చేయబడతాడు రాష్ట్రపతి చేత, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తాడు, రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ టైపు, అంతే తప్ప గవర్నర్ ఏమో నిర్ణయాధికారాలు గవర్నర్కు విశిష్టంగా ఉంటాయి అనుకోవడం పొరపాటు. రబ్బర్ స్టాంప్ లాంటి వాడు మాత్రమే గవర్నర్ అనే విషయాన్ని గమనించాలి. ఈవెన్ రాష్ట్రపతి కూడా రబ్బర్ స్టాంప్ లాంటి వాడే ఈ దేశంలో. కాబట్టి ఈ దేశంలో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రధాని నిర్ణయం తీసుకున్నప్పుడు, మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను ఆమోదించాల్సిన బాధ్యత వాళ్ళది. ఒకవేళ తప్పుడు నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే తిరిగి పంపచ్చు పరిశీలన కోసము. ఆ పంపిన దాన్ని తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి కానీ మంత్రివర్గం మళ్ళీ రెండోసారి పంపిస్తే అనివార్యంగా ఒక నెలలోపు అది ఆమోదించాల్సిన బాధ్యత ఇవాళ గవర్నర్ గారి మీద ఉంటుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆర్ఎన్ రవి గారు అయితే మొత్తంగా ముఖ్యమంత్రిని ధిక్కరించి అసలు ముఖ్యమంత్రితో ఏం పని, నేనే సుప్రీం అనే లెవెల్లో ప్రజలు నన్నే ఎన్నుకోననే పరిస్థితిని ఆ పరిస్థితికి నెట్టబడ్డది ఇలా ఆర్ఎన్ రవి గారి యొక్క. ఎందుకంటే ఆయన పూర్తిగా కంప్లీట్గా ఎట్లా ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వం నా చేతిలో ఉన్నది, ఆ చేతిలో ఉన్న నిర్ణయాన్ని నేను ఎట్లయినా చేయగలుగుతా అనుకుంటున్నాడు. కానీ ఒక ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థ ఇవాళ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతిలో ఉండదు అనడానికి ఇది ఈ సంఘటన నిదర్శనం. ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది పడ్డది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్పాడు స్టాలిన్. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడము. తమిళనాడులో ఇలా ఈ ప్రజాప్రభుత్వాలని ఇవాళ గౌరవించడము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు చట్టసభలో ఆమోదించిన బిల్లులను
అడ్డుకోవడం అనేది అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం అవుతుంది. ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పేసి ఇవాళ ఆయన స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఏదైతే వీసీల నియామకం ఉందో ఆ వీసీల నియామకము ఇవాళ ప్రక్రియకు ఆయన గవర్నర్ గారు స్టాలిన్ గారే ముఖ్యమంత్రి గారే ఇవాళ దానికి వర్సిటీలకు ఛాన్సలర్ ఆయనే ఛాన్సలర్గా ఆ విశ్వవిద్యాలయాలకు ఉంటారు ఇక నుంచి. కాదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారే ఉండే అవకాశం ఉంది. బిల్లు నాకు తెలిసి బిల్లు అది ఆమోదించింది. అంటే ఇవాళ ముఖ్యమంత్రులు గవర్నర్ గారు అంటే ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఇవ్వాలి విశ్వవిద్యాలయాలకి, ముఖ్యమంత్రి గారు నియామకాలు చేపట్టాలి, ముఖ్యమంత్రి గారు అన్ని వ్యవహారాలన్నీ చక్కదిద్దాలి, ఆయన మాత్రం దాంట్లో నామాత్రంగా ఉండాలా. ఇది ఎక్కడ పద్ధతి? గవర్నర్ గారు మీ దగ్గర ఉండే బడ్జెట్ ఎంత, మీరు రిలీజ్ చేసే బడ్జెట్ ఎంత, మీకున్నది ఎంత పవరు, మీకు బడ్జెట్ మీ చేతిలో ఉందా అసలు? మీ ఆఫీస్ మెయింటెనెన్స్కు, మీ జీతాలకు, మీ బడ్జెట్కు అది కూడా శాంక్షన్ చేయాల్సింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే. సో కాబట్టి ఇవాళ గవర్నర్ గారు ఎక్కడైనా సరే గవర్నర్ గారు గౌరవప్రదంగా ఉంటే అది పద్ధతిగా ఉంటుంది, గౌరవప్రదంగా నిర్ణయాలు తీసుకుంటే పద్ధతిగా ఉంటుంది, చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ లాగా, ఒక రాజకీయ నాయకుల్లాగా, ప్రతిపక్ష నాయకుల్లాగా నువ్వు వ్యవహరిస్తారంటే ఎట్లా? ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ రకంగా బిల్లులను ఆమోదించకుండా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లోకాయుక్త పోస్టులు కావచ్చు, చీఫ్ ఆర్టీఐ పోస్టులు కావచ్చు, కొన్ని ముఖ్యమైన పోస్టులలో ప్రతిపక్ష నాయకుని పాత్ర ఉంటుంది. ఆయన వచ్చి సంతకం పెట్టాలి. అక్కడ నేను రాను అంటే ఆగుతాయా? సో కాబట్టి ఇవాళ ప్రతి వారికి కూడా తన యొక్క ఏదైతే పవర్ ఉందో పవర్తో పాటు తన యొక్క పరిమితులు కూడా ఉంటాయనే విషయాన్ని ఇవాళ తమిళనాడు గవర్నర్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే తన పరిధికి మించి పనిచేస్తే ఇలా ప్రజాప్రభుత్వాలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాల మీద ఇది ఇబ్బంది పడే నిర్ణయాలు కనుక ఉంటే ఆ ప్రజాప్రభుత్వాలు ఏం కావాలి? 3 ఏళ్ళుగా బిల్లులు పాస్ కాకపోతే 3 ఏళ్ళుగా పెండింగ్లో పెట్టుకుంటే 3 ఏళ్ళు నీ దగ్గరే పెట్టుకుంటే తర్వాత రాష్ట్రపతి ఒపీనియన్ కోసం పంపితే అంటే ఒక ప్రభుత్వం నడవాలంటే 3 ఏళ్ళు నిర్ణయాలు బిల్లులు ఆ రూపంలో అమలు కాకపోతే ఎట్లా అమలు అవుతాయి అక్కడ? అంటే మీరు కావాలని ఇంటెన్షనల్గా ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఈ రకమైన కుట్రలు మీరు చేశారు. కాబట్టి అది గమనించిన న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానము, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇవాళ మీ దురుద్దేశాన్ని గమనించింది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్లకు రాజ్యాంగం వీటో చేసే అధికారం లేదని చెప్పేసి మంత్రివర్గ నిర్ణయాలను కట్టుబడాల్సిందే, ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు రాకూడదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే సుప్రీం తీర్పు ఇచ్చింది. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టులో సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్లకు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి స్టాలిన్ ఉంటాడు. దీనితో వీసీల నియామకం క్లియర్ అయిపోయింది. అట్లాగే గవర్నరు రాజ్భవన్ వీడి వెళ్ళిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాల డిమాండ్. చూడు ఎంత పరిస్థితి వచ్చిందో ఇవాళ గవర్నర్ గారికి, తమిళనాడు గవర్నర్ గారికి. సీట్లో కూర్చుని అర్హత లేదు నీకు, వెళ్ళిపోమని చెప్పేసి ఇవాళ అంటున్న పరిస్థితి. డిఎంకే కానీ ప్రతిపక్షాలు కానీ అంటే ఏమిటి మీ అత్యుత్సాహం ఏంటి? మోడీ గారి దగ్గర ఇవాళ మీకు మార్కులు పడాలనా? మరి మోడీ గారి దగ్గర అంటే నౌకర్ ఎక్కడ చేస్తావు, మోడీ గారి ప్రశంసలు అక్కడ పొందుతానంటే నడవదు కదా. నౌకర్ ఎక్కడ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండాలి కదా. మీరు గవర్నర్ గారు గౌరవనీయులుగా ఉండాలి కదా మీరు. సో మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోకూడదు కదా. కాబట్టి ఈ సంఘటనతోనైనా, ఈ తీర్పుతోనైనా ఇవాళ దేశంలో ఉన్న గవర్నర్ అందరికీ ఒక హెచ్చరిక. ఖచ్చితంగా అధికార పక్షమా ప్రతిపక్షమా ఏ పార్టీ అనేది మీకు అధికారంలో ఉన్నది మీకు సంబంధం లేదు. మీకు రాజ్యాంగము కొన్ని పరిమితులు విధించింది, మీకు రాజ్యాంగము కొన్ని హక్కులు కల్పించింది. దాని ప్రకారంగా మీరు నడపగలిగితే మీకు గౌరవం దక్కుతుంది గవర్నర్ పదవి అనే విషయాన్ని గమనించాలని D6 డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.